అన్నీ మధ్యలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరు గుండెలే. ఇట్టను ఈ చేత ఇట్టను ఇట్టను అట్ట అది ఉండరు చెప్పు. మూడు వచ్చాం వల్ల ఏం లేలే. అదే అదే అందుకే నగలే పెద్ద నగలే సైకిల్ గుర్తుకోటేయాలమ్మా. కూర్చున్న వాళ్ళందరూ సైకిల్ గుర్తుకో. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు సైకిల్ గుర్తు కొట్టేయాలమ్మా. సైకిల్ గుర్తు కొట్టేయమ్మా. సైకిల్ గుర్తు కొట్టేయండి. మాట్లాడాల్సిన కోరుచున్నాము. ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజపాలెం మండలం తంగుటూరు గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం కుటుంబ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, ఈ గ్రామంలో పర్యటించిన పెద్దలు నంద్యాల వరదరాజ రెడ్డి గారు ఎందుకు మీ ముందరికి వచ్చినారు, నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరి ముందుకు ఎందుకు వచ్చినాము, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ మంచి చెడుకు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు వేయాలని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పెద్దలు చెప్పినారు ఏ విధంగా కడప జిల్లా ప్రజలు లేకపోతే కడప జిల్లా వాళ్ళందరూ ఏ విధంగా మోసపోయి దాదాపు 30-35 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా పోటీ చేయడము, వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తా ఉంది. ఈసారి అవకాశం వచ్చింది, మంచి చెడు ఆలోచన చేసి మీరు ఓట్లు వేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ పిలుపునిస్తున్నాను. ఇప్పుడున్న ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు దాదాపు 10 ఏళ్ల నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
మొదట 2014 నుంచి 19 వరకు ఆ రోజు అధికారం లేదు. ఓకే, నేను పనులు చేయలేదంటే కొంచెం ఏదైనా మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఈ రోజు 2019 నుంచి 24 వరకు వాళ్ళ సొంతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కడప జిల్లా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కడప జిల్లా ప్రజలకు కానీ కడప జిల్లా వాసులకు. కడప అభివృద్ధి చెందుతుందని ఒక అపోహతో గంపగుత్తగా ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే చాలా వేరుగా ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే రోజు ప్రొద్దుటూరు ఏందో, జమలమడుగు ఏందో, కమలాపురం ఏందో, బద్వేలు ఏందో తెలుసు. ఈయన ఇక్కడ ఉండే పుట్టి పెరిగినాడు. ఇక్కడికి అతనికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే మన జిల్లాని రూపురేఖలు మారుస్తారేమనే ఉద్దేశంతో మనం ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఈ రోజు ఆయన స్వలాభము ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని చూస్తా ఉంటే 2019లో ఆ రోజు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి విషయం. ఈ రోజు వివేకానంద రెడ్డి విషయం ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి అన్న గారి మీద ఆ రోజు నిందారోపణలు వేసి ఆ రోజు ఊరు విజయమ్మ గారు గాని షర్మిలమ్మ గారు గాని తిరిగి మా నాన్నని కోల్పోయినాం, మా చిన్నాయనని కోల్పోయినాం అని చెప్పి ఆ రోజు సెంటిమెంట్ గా ఓట్లు దండుకునే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు దాదాపు 5 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ళు పూర్తి అయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. ఎవరు సూత్రధారులో ఎవరు పాత్రధారులో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఎందుకు నిలబడుతున్నారంటే కేవలం కేసుల్లో నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన నిలబడుతున్నారు. ఒక సైడ్ షర్మిలమ్మ గారు వాళ్ళ అన్నతో పడక ఈ రోజు ఆమె ఎంపీగా పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకుని ఎంపీగా నిలబడబోతుంది. కానీ నేను కడప జిల్లా ప్రజల సంక్షేమం కోసం, కడప జిల్లా అభివృద్ధి కోసం నేను నిలబడబోతున్నానని మీ అందరికీ ఈ రోజు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. కడపకు మనకు జమలమడుగు స్టీల్ ప్లాంట్ రావాలన్నా, లేకపోతే పెద్దలు చెప్పినట్టు బెంగళూరు మనకు కడపకు రైల్వే లైన్ పూర్తి కావాలన్నా, లేకపోతే ఇంకా అభివృద్ధి పదంలో సంక్షేమ పథకంలో మన కడప జిల్లా ప్రయాణించాలంటే ఖచ్చితంగా మార్పు రావాలా. మన ఓటు కూడా అమ్మకానికి కాకుండా నమ్మకం మీద ఓటేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ పిలిపిస్తున్నాను. అట్లనే ఈరోజు మే 13వ తేదీన పెద్దలు నాతో పాటు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఈరోజు మీ ముందరికి వచ్చినారు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా ఈ 5 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో ఆయన మాట తీరు గాని, ఆయన ఆస్తులు గాని, లేకపోతే ఆయన వ్యక్తిత్వం గాని, ఆయన క్యారెక్టర్ గాని ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఈ కాలంలో దాదాపు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మళ్ళా ఇంత వయసులో కూడా వరదరాజరెడ్డి గారు మీ ముందరికి వచ్చి మీ అందరి కోసం, ప్రొద్దుటూరు ప్రజల కోసం, ప్రొద్దుటూరు బాగు కోసం, ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఈ రోజు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మీ ముందరికి వచ్చినారంటే నిజంగానే చాలా గర్వం. మేము ఈ జనరేషన్ వాళ్ళని కూడా నిజంగానే హ్యాండ్సప్ చెప్పాలి పెద్దలు వరదరాజరెడ్డి గారికి. ఎందుకంటే అంత ఈ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పరిస్థితి చూసంటే అహంకార దూరంలో ఉంది ఆయన మాట తీరు. కానీ 5 సార్లు ఎమ్మెల్యే అయినా మళ్ళా ఇప్పుడు నిలబడబోతున్నా మీ అందరి మాదిరి పెద్ద ఆయన అని పిలిపించుకొని మీ అందరూ మీ ఇంట్లో మనిషిగా ఈ రోజు ప్రతి ఒక్కరు పెద్ద ఆయన అని పిలుచుకునే పేరు తీసుకొని వచ్చినారంటే నిజంగానే ఇది పైన దేవుడికి ఈ ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఎప్పుడే కానీ గర్వించే విషయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, నాకు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడబోతున్న భూపేష్ కి మీ అందరూ అత్యధిక ఓట్లు వేయించి గెలిపిస్తారని కూడా మీ సందర్భంగా టంగుటూరు గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. అన్నదే పేపర్ పట్టుకో, పేపర్ పట్టుకో సార్. రెడీ సార్, పట్టుకో దగ్గరికి వెళ్ళాము. నువ్వు వెళ్ళానమ్మా.
ఓకే సార్. హలో ఇదో ఏంటి నువ్వు తెలుసులే యువకుడు మా బాగుగా వచ్చా అదా ఎంకరెడ్డి ఇంటికాడు ఒక్క నిమిషం పోయినా వస్తాను. ఇక్కడ ఉన్నారా దగ్గర ఎక్కడున్నారు వచ్చినా మధ్యలో సైడ్ వచ్చేనా మధ్యలో సైడ్ మీటింగ్ పెట్టాలి. లైట్ ఏంటి నాలో పక్క లైట్ ఉంది. మీ ఫోటో చెల్లుకి ఎత్తించుకోవాలి. అదా శంక ఆన్నే కదా ఆన్నే కదా శంక మన పెట్టేదే. సార్ రెడీ సార్. రెడీ సార్. ఓకే ఒకసారి సైడ్ రెడీనా
నిలబెట్టి ఎన్నికున్నారా మొత్తం వచ్చాది ఎన్నికున్నారా అలా రెడీ పంపిస్తాం కదా పంపిస్తాం రెడీ రెడీ మీరు కూడా వస్తారు అలా రెడీనా ఓకే 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 అన్నా మిగతా సైడ్ వచ్చానా అన్న ఇక్కడ చూడాలన్నా అన్నా రెడీ అన్నా రెడీ రెడీ ఓకే 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 వచ్చినారా దేవపల్లాడే రెడీ సార్ ఓకే సార్ అన్న ఇక్కడ చూడన్నా ఇన్ని చేసి సార్ రెడీ సార్ ఓకే
దగ్గర ఇవ్వాలన్నా అన్నకు ఓటు చెరువులకు ఓటు అంట చెరువులకు ఓటు అన్నకు ఓటు అంట అక్కడ భాష ఇది ఒకటే